వెల్కమ్ టు ప్రోమో నైట్. పెన్నుగంచిప్రోల్లో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాదాల వీరయ్య చౌదరి గారి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కృష్ణా జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ నాయకుడు సామినేని ఉదయభాను అని తెలిపారు. జగ్గయ్యపేట నియోజకవర్గం అంగరంగ వైభవంగా తీర్చిదిద్దిన నాయకుడు ఆయన తప్ప వేరే వాడు వల్ల కాదు వీరయ్య చౌదరి పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీతో పేద వర్గాలైన ఓసీలకు కూడా దగ్గరకు తీసి ఆత్మీయంగా పలకరించి ఉన్నతమైన స్థాయికి ఉన్నత స్థాయి పదవులు అందించిన నాయకుడు ఉదయభాను అని తెలిపారు. గత ప్రభుత్వం తెలుగుదేశం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను గుర్తించిందని తెలుగుదేశం ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయికి పదవులు కేటాయించింది. ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను ఉన్నత వర్గాలలో పేద ఓసీలను కూడా దగ్గరికి తీసిన జగన్మోహన్ రెడ్డితో పాటు ఉదయభాను కూడా అదే బాటలో నడుస్తున్నాడని ఆయన వివరించారు. మా పార్టీ మేనిఫెస్టోకి వస్తే వాళ్ళ పెద్దిరెడ్డి గారికి మేము ఇంతవరకు కేటాయించలేదు, బొత్స సత్యనారాయణ గారికి కేటాయించలేదు, ఉదయభాను గారు ఎందుకు చెప్పలేదంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలని చెప్పాల్సిన అవసరం లేదు. మార్పులు చేర్పులు ఉండకాడ మాత్రమే సరి చేస్తున్నారు. మార్పులు చేర్పులు లేని కాడ యాజిటీజ్గా పాత వాళ్ళే కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదనేది మా పార్టీ అధిష్టానం యొక్క మేనిఫెస్టో. నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని వాళ్ళ అభియోగం. మీరు దానికి సమాధానం? మంచి క్వశ్చన్ ఇది. ఇంతవరకు చాలామంది ఈ క్వశ్చన్ వేసినటువంటి విలేకరులు నాకు తగలేదు. అనేక ఇంటర్వ్యూల్లో దీనికి సమాధానం చెప్పిన నాయకులను కూడా నేను చూడలేదు. ఇది చాలా అవసరమైన సబ్జెక్టు. నేను దీని గురించి 3 నిమిషాలు చెప్పాను, మీరు ఖచ్చితంగా దీన్ని పెట్టవలసిందే. నేను 1991 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. అప్పుడు నెట్టూరు రఘురాం గారు మంత్రిగా ఉన్నారు. అప్పటి నుంచి 2004 ఉదయభాను గారు అధికార పార్టీలో ఎమ్మెల్యే అయ్యేంత వరకు కూడా ఇంకా దగ్గరగా చెప్పాలంటే 99 ఉదయభాను గారు ఎమ్మెల్యే అయ్యేంత వరకు కూడా నేను అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. నేను శ్రీ ఎన్టీ రామారావు గారి అభిమానిని, భక్తుని కూడా. ఇప్పటికి కూడా రామారావు గారిని అయితే రాజకీయాలకు అతీతం. ఆయన ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. 99 వరకు ఉదయభాను గారు ఎమ్మెల్యే అయ్యేంత వరకు కూడా జగ్గయ్యపేట శాసనసభ్యత్వం పుట్టిన దగ్గర నుంచి కూడా మూర్జాల రాజా గారిని పక్కన పెడితే అక్కడి నుంచి ముందుకు వస్తే ఏ శాసనసభ్యుడు కూడా ఈ నియోజకవర్గానికి చేస్తే ప్రగతి శూన్యం. ఉదయభాను గారు వచ్చిన తర్వాత ఏటుపట్టు గ్రామాల్లో అమ్మవారి దేవస్థానానికి భక్తులు రావాలంటే ఏట్లో నడిచి రావాలా. ఆ రోజులోనే సొంత డబ్బులతో మునేట్లో మట్టి రోడ్డు వేసి తన యొక్క రాజకీయ వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని నిలబెట్టుకున్న వ్యక్తి ఉదయభాను గారు. 2003 ఎన్నికలు జరిగే 2004 ఉదయభాను గారు శాసనసభ్యుడు అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని పోలంపల్లి 15 రోజులు తీసుకొచ్చి పోలంపల్లి రిజర్వాయర్ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఉదయభాను గారు పొరపాటు కాదు, రాజశేఖర గారి పొరపాటు కాదు. టెక్నికల్గా ఇంజనీరింగ్లు గీసినటువంటి ఆ ప్లాను, వాళ్ళు ఇచ్చినటువంటి ఆలోచన అది సక్రంగా లేకపోవడం వల్ల ఆ డ్యామ్ ఆగిన మాట వాస్తవం. మరి అదే కనుక ఇంజనీర్లు ఆ రోజు కరెక్ట్గా ఎస్టిమేట్ చేసి పర్ఫెక్ట్గా ఇస్తే ఆ డ్యామ్ కూడా అయిపోయేది ఈరోజు. అదేవిధంగా ఇలా నియోజకవర్గంలో 2004 to 2009 వరకు ఆ రోజుల్లో సిమెంట్ బస్తా 60 రూపాయల టైంలోనే 450 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిన వ్యక్తి ఉదయభాను గారు. ఇప్పుడు ఈ 2019-24 మధ్య ఏవైతే 2000 కోట్ల రూపాయల నిధులతోటి ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసింది ఉదయభాను గారు. రీసెంట్గా నిన్నగాక మొన్న దూరంగా పోవక్కర్లేదు, 14 కోట్లతోటి చిల్లకట్టు బీజేపీ అని కూడా ఆలోచించకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్లో డీబీటీ ద్వారా ఆ మహిళల అకౌంట్కి డబ్బులు వేయడం జరిగింది. నేను చెప్పేది ఒకటే, తెలుగు తమ్ముళ్ళకి మీరు ఆవేశంతో ఉన్నారు. 3 నెలలు ఆగండి, మా సంగతి చూస్తామన్నారు. ముందు మీ కుటుంబ పరిస్థితి ఆలోచన చేయండి. ఈరోజు ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కుటుంబంలో మీ తమ్ముళ్ళకి, మీ అమ్మకి, మీ చెల్లికి, మీ అక్కకి, మీకు, మీ భార్య పేరుతోటి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ వచ్చింది. గత 5 సంవత్సరాలు 14 to 19 మధ్యలో మీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో ఒకసారి మీరు ఆలోచన చేయమని నేను అడుగుతూ ఉన్నాను. ఎప్పటికైనా కళ్ళు తెరవండి, ఆలోచన చేయండి. రేపు మళ్ళీ నేను ప్రతి అవ్వకి, ప్రతి అక్కకి చెప్పేది ఒకటే, 2024 జూన్ తర్వాత 19 నుంచి 24 వరకు ఏమైతే సంక్షేమ పథకాలన్నీ కూడా 1,10,000 నుంచి 2 లక్షల వరకు సుమారు ప్రతి ఇంటికి ఏ విధంగా అయితే వచ్చినాయో ఆ పథకాలన్నీ కూడా మళ్ళీ 2029 వరకు మీకు అమలు కావాలి అంటే
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలా, ఈ నియోజకవర్గంలో సామ్యుడు ఉదయభాను గారు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయాలి. అదేవిధంగా నందిగామ జగన్మోహన్ రావు గారు, మరి ఇప్పుడు నూతనంగా తిరుగూరు స్వామిదాసు గారు, మైలవరం మన ఒక మాజీ పంచాయతీ సర్పంచ్కి టికెట్ ఇవ్వమంటే ఒకసారి ఆలోచన చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యపడుతూ ఉంది. మరి అదేవిధంగా కొద్దిగా ముందుకెళ్తే పెనమలూరు, విజయవాడ, ఈ జిల్లాలో ప్రతి శాసనసభ్యుడు కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఈ జిల్లాలో ప్రజలకు ఉంది, అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలకు ఉంది. ఒకవేళ ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ గెలిపించిన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఏసీ గారు తప్ప ఆయనకు వచ్చే నష్టం లేదు. ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీకు ఈ పథకాలు మళ్ళీ 29 వరకు అమలు కావాలంటే, మీ పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలి అంటే, మీ పిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి, వసతి దీవెన దగ్గర నుంచి, ల్యాప్టాప్ల దగ్గర నుంచి, విదేశీ విద్యా విధానం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరూ కూడా న్యాయం జరగాలంటే, అదేవిధంగా ఈబీసీ నేస్తంలో అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనం చూడాలి. 175కి 175 శాసనసభ్యత్వాలను మనం గెలిపించుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి నా సందేశాన్ని పంపిస్తూ ఉన్నాను. మీరు నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా తీసుకున్నప్పుడు మీరు వచవాయి మండలం వేమవరంలో ఉంటారు. మీ గ్రామానికి మీరేమన్నా పార్టీ తరఫున కానీ మీ నాయకుల తరఫున కానీ ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా చేశారా? నేను పార్టీ తరఫున చేశా, నాయకుడిగా చేశా, నా వ్యక్తిగతంగా కూడా చేశా. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 1999 నుంచి ఇంకా గట్టిగా తిరిగా. 99 ఎలక్షన్ అయిన 2 నెలల తర్వాత మా గ్రామంలో సీలింగ్ లైన్లు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నీళ్ళు వేసుకోవాలంటే ఆ రోజు సైకిల్ మీద చేడికెళ్ళి ఆయిల్ తెచ్చుకునే వాళ్ళు. వత్సవాయో జగ్గపేట పోయి తెచ్చుకోవాలి. వత్సవాయి పోయి బండి పెట్టడం, లెక్కలు పోయి పెట్టడం, పెరెంట్స్ స్కూల్ నడిచి వచ్చి, పెరెంట్స్ స్కూల్లో ఏ బస్సు అప్పుడు ఆటోలు వాళ్ళు బస్సు ఎక్కి చిల్లకల్లో జగ్గపేట పోయి లీటర్ 20 రూపాయలు డీజిల్. ఆ రోజు 20 రూపాయల డీజిల్ ఒక 10 లీటర్లు తెచ్చుకుంటే ఎకరం నడుస్తుంది 8 గంటలు. అంటే 200 రూపాయలు డీజిల్. ఆ రోజు ఎకరం 50,000, 60,000 ఉంది. మిరపకాయ 2500, 2600 అమ్మితే పెద్ద గొప్ప. 900 కూడా అమ్మిన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో ఆ ఎస్సీ దళిత రైతులందరూ కూడా ఆయిల్ కొనుక్కొచ్చుకునే పరిస్థితుల్లో నేను ఎస్సీ కార్పొరేషన్తో మాట్లాడి నేను అందరూ వెళ్ళి వాళ్ళందరికీ కూడా కరెంట్ లైన్ తీసుకొచ్చాం. ఈ లోపల 2003 వచ్చింది. ఆ 2003లో నేను పార్టీ మారి ఉదయభాను గారి యొక్క పనితీరుని, ఆయన యాక్టివిటీని చూసి నేను ముగ్ధున్నాయి. నేను పార్టీలో జాయిన్ అయ్యాను. 2004 మా అందరి టైం బాగుండే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, భాను గారు గవర్నమెంట్ విడిపోయారు. ఆ టైంలో 24 మంది రైతులకి నా సొంత ఖర్చులతోటి నేను తిరిగి 24 కలెక్షన్లు ఇచ్చాను, 24 మోటార్లు బిగించాను. అప్పటి నుంచి ₹1 ఖర్చు లేదు. పోయి బోటు నొక్కితే నీళ్లు. ఇవాళ ఎకరానికి 34 క్వింటాలు మిరగా పండిస్తూ ఉన్నారు. మంచి విత్తనం అయితే, మామూలు విత్తనం అయితే 22-23 క్వింటాలు పండుతూ ఉంది. చక్కగా వాడుకుంటూ ఉన్నారు. అక్కడి నుంచి ఎకరం ఉండి ఆ చెరువు 110 ఎకరాల భూమి ఉంది. ఆ 110 ఎకరాలకి కాలువ లేకపోతే ఆ పొలాలను కూడా తలా ఒక ఆయిలింజన్ ఎస్సీ పంచే దళితులు మొత్తానికి కూడా ఒక 250 మందికి ఇప్పించడం జరిగింది. దాంట్లో అదే కొద్దిగా ముందుకు వస్తే గత 70 సంవత్సరాల నుంచి ఎవరైతే చెరువు ఆయకట్టు వ్యవసాయం చేసుకుంటున్నారో ఆయకట్టులో వాళ్ళందరూ కూడా ఆనాటి మా గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఉదయభాను గారి యొక్క కృషితోటి ఆ చెరువులో ఉండేటువంటి రైతులందరూ కూడా, పట్టాదారులందరూ కూడా బీఫారం మీద పాస్బుక్లు ఇప్పించాం వాళ్ళందరికీ. ఆ తర్వాత వేమవారం నుంచి పెనెత్తుకులు రావాలంటే ఆ తోకాలంలో బట్టలు మార్చుకునే పరిస్థితి మహిళలు కూడా, లేదంటే బట్టలన్నీ తడిసిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో భాను గారిని బదులాడి మేము చెప్తే, మా పరిస్థితి చెప్తే ఆయన ₹1,70,00,000 నిధులు నాబార్డు నిధుల నుంచి వేమవాడ పెనెత్తుకులు తారోడ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా గ్రామం నుంచి బైకులు కానివ్వండి, కార్లు కానివ్వండి, తెలంగాణ వరకు కూడా విస్తరించింది. పెనెత్తుకులు వయా వేమవారం టు తెలంగాణ. ఆ తర్వాత ఎంతోమందికి నేను వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ నుంచి, బీసీ కార్పొరేషన్ నుంచి
ప్రతి ఒక్కరికి కూడా వేమవరంలో సబ్సిడీ రుణాలు ఇప్పించాం. 99 మందికి 199 మందికి నేను ఆ ఊళ్ళో పనిచేశాను. రీసెంట్గా మొన్న మధ్య కూడా 14-19 గవర్నమెంట్ ఇచ్చాక కూడా తెలుగుదేశం నాయకులు చేయని అభివృద్ధి మేము చేశాం. కరెంటు స్తంభాలు కూడా లేకపోతే ఊరు బయట వరకు కూడా బైపాస్ రోడ్డు మొత్తం కూడా ఉదయభవన్ గది కృషితోటి మండలం పనులతోటి మేము కరెంటు స్తంభాలు కూడా వేయించాం. మీరు వెళ్తుంటే ఇవాళ ఆ వేమవరం బైపాస్ రోడ్డు మహానగరంలో కనపడతా ఉంటుంది తార్ రోడ్డు ఆ కరెంటు లైట్లకి. బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి మేము ఆ ఊళ్ళో చేశాం. వేమవరంలో అభివృద్ధి అంటూ చేస్తే ప్రజలకి సర్వీస్ చేస్తే అది ఒక వేరే చౌదరి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా నేను చేశాను. ఇక్కడే కాదు బహిరంగంగా ఆ వేమవరం గడ్డ మీద కూడా చెప్పుకునే ధైర్యం దమ్ము సత్తా నాకు ఉందని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. పార్టీ గెలవడానికి ముఖ్య పాత్ర పోషించారు. మీకు తగిన గుర్తింపు లేదు, మీరు పార్టీ మారుతున్నారు అనే ఊహాగానాలు ప్రజల్లో అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మీ నుంచి మీ శిష్యులు కూడా మంచి మంచి పదవిలో ఉన్నారు. కానీ మీ కష్టాన్ని గుర్తించి మీకు అధిష్టానం ఏ పదవి ఇవ్వట్లేదని చెప్పేసి మీరు అసంతృప్తితో ఉన్నారని ఇటు టీడీపీ నేతలు కానీ ఇటు వైసీపీ నేతలు కానీ మాట్లాడుకుంటున్నారు. దీనిపై మీ స్పందన, మీరు పార్టీ మారనున్నారా? మారనుంటే ఏ పార్టీలోకి వెళ్తున్నారు? నేను ఎక్కడ కూడా పార్టీ మారుతాను ఎవరికి చెప్పలేదు. ఆ పార్టీ మారను. అసంతృప్తి అనేది నాకే కాదు, వ్యవసాయం చేసే రైతుకు ఉంటుంది, చేసుకున్న భార్యకు ఉంటుంది, మా ఆయనకి ఏదో తెలియదని, వ్యవసాయం చేసే రైతు కూడా ఇంకా పంట గట్టిగా పండలేదని, ఆ పండిన పంట చేతపోయామితే రేటు రాలేదని అసంతృప్తి అనేది మనిషి పుట్టుకతోనే గుండెల్లో నుంచి అగ్నిత్వాలలాగా అది ఒక పెద్ద గ్రామ దేవతలాగా ప్రతి మనిషిలో ఆగుతుంది అసంతృప్తి అనేది. అది సహజం. గ్రామ స్థాయికి మండల పదవి ఇస్తే జిల్లా పదవి ఇచ్చాక ఎమ్మెల్యే అయ్యాక ముఖ్యమంత్రి గారు అది పక్కన పెట్టేస్తే పదవి ఉండాలి లేకపోయినా మా రాజకీయ జీవితం ఉదయభవన్కి అంకితం. ఏ పదవి ఇవ్వాలా ఏమి ఇవ్వాలి అనేది ఆయన ఇంటికి వదిలేస్తాను. గొప్ప వాళ్ళు ఉండొచ్చు, ఇంకా నాకంటే ముందు ఇంకా కొన్ని విషయాల్లో ఆయనకి చేదోడు వాదోడుగా ఉన్నట్టు వ్యక్తులు నాకంటే ముందు ఉండొచ్చు. అది ఆ నాయకుడికి ఎవరికి ఏ పదవి ఇవ్వాలో, ఎవరి స్థాయి ఏంటి, ఎవరికి ఏ పదవి ఇస్తే పార్టీని నాయకుడిని జనంలో గ్రాఫ్ పెంచగలరు అనేది నాయకుడి యొక్క ఆలోచన సరళలో ఉంటుంది. అడగడం వరకే మన బాధ్యత. ఆయన ఏది ఇచ్చినా కూడా మేము స్వీకరిస్తాం. నాకు ఇలా వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లాలో వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు.